చేశాడు. దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నిశ్చయముగా నీవు నీ కుటుంబము నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నారు. ఈ సంవత్సరం నిశ్చయముగా పచ్చని తోట వలె ఉండబోతున్నారు. ఎలా ఆ తోట పచ్చగా ఉండదంటే, మొట్టమొదటిగా ఆ తోటకి యజమానుడు ఉన్నాడు, ఆ తోటకి కంచె ఉన్నది, ఆ తోటలో నీరున్నది, ఆ తోటకి కావలసిన అన్ని ఆ యజమానుడు సమకూరుస్తున్నాడు. యజమానుడు తోడై ఉన్నాడు కనుక ఆ తోట పచ్చగా ఉన్నది. నీ కుటుంబము నువ్వు ఈ 2026 సంవత్సరంలో పచ్చగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే 5 క్వాలిటీస్ నీలో ఉండాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ 2026 సంవత్సరంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడగండి, అయ్యా నేను కూడా యోసేపు లెక్క నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండాలయ్యా. ఈ 2026 సంవత్సరంలో నా స్థితిగతులు మారిపోవాలి, నా కుటుంబ పరిస్థితులు మారిపోవాలి, నా వ్యాపార పరిస్థితులు మారిపోవాలి, నా ఉద్యోగ పరిస్థితులు మారిపోవాలి, నా చేతి పనులు మారిపోవాలి, నా కుటుంబ పరిస్థితులు మారిపోవాలి. ప్రభు నాకు సహాయం చేయాలి. యోసేపులకి నన్ను ఆశీర్వదించిన ఆయన, అయ్యా ఈ క్వాలిటీస్లలో ఒక్కటైనా నాకు తక్కువైందేమో అయ్యా, ఏ ఒక్కటి నాకు తక్కువ కాకూడదయ్యా. నీతోనే సహవాసం చేసేవాడుగా ఉండాలి, నీకు విరోధంగా ఉన్న స్థలాల్లోంచి నేను పారిపోవాలి, నీ ఆత్మ చేత నింపబడాలయ్యా. సంఘాన్ని పోషించేవాడుగా నేను ఉండాలి, యాజకులను పోషించేవాడుగా నేను ఉండాలయ్యా, సంఘానికి సహకారంగా నేను ఉండాలయ్యా. ఈ 2026 సంవత్సరంలో 2025 వరకు నేను నా కుటుంబం వరకు ఉన్నామేమో, నేను ఆశీర్వాదం చూడలేదయ్యా. ఈ సంవత్సరం నేను ఆశీర్వాదం చూడాలంటే నా సంఘానికి నేను సహకారంగా ఉండాలి. యోసేపు దేశానికి ఎలా సహకారంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే యాజకులను పోషించాడు. యాజకుల భూమిని కొనలేదు, యాజకులకు పెద్ద ఇప్పించాడు ఫరో దగ్గర. అయ్యా నేను కూడా అలా ఉండాలి, నీ వాక్యము చేత నింపబడాలి. దీవారాత్రములు నీ వాక్యాన్ని నేను ధ్యానించాలి ప్రభు, నీ వాక్యము చేత నేను నింపబడాలి. అప్పుడు నువ్వు నాకు తోడై ఉంటావయ్యా. ఎబ్బేసుకు నువ్వు తోడై ఉంటున్నావయ్యా, తనకు కీడు నుంచి తప్పించావయ్యా, తన సరిహద్దులను విశాలపరిచావు. ఎబ్బేసి వల్ల నాకు కూడా తోడాడు. ఇస్సాకు కరువు కాలంలో విత్తాడు, నూరంతల ఆశీర్వాదం చూశాడు. తన ఆశీర్వాదం చూసి వాళ్ళు